సింగిల్ స్క్రీన్లు రేపు మల్టీప్లెక్స్ల పరిస్థితి అయినా అంతే. సినిమా థియేటర్ల సంక్షోభంపై రాజ్యసభలో ప్రస్తావించారు వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి. ఇండస్ట్రీ మనుగడ కోసం జీఎస్టీ వెసులుబాటుతో పాటు కొన్ని రాయితీలు కల్పించాలని కోరారు. స్వతహాగా నిర్మాత అయిన నిరంజన్ రెడ్డి రాజ్యసభలో ఇండస్ట్రీ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. 90లో దేశమంతా సింగిల్ స్క్రీన్ థియేటర్లే. కొన్ని వేల సినిమా థియేటర్లు వినోదాన్ని పంచేవి, అన్ని కళకళలాడుతుండేవి. కానీ ఈ 25 ఏళ్లలో సీన్ మారిపోయింది. మల్టీప్లెక్స్లు వచ్చేసాయి, సింగిల్ స్క్రీన్లు మూతపడుతున్నాయి. రాజ్యసభలో ఇదే విషయాన్ని లేవనెత్తారు ఫిల్మ్ ఇండస్ట్రీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి. India's cinema culture is facing an unprecedented crisis. One research shows, sir, that India now has fewer than 6,000 single screen theatres as compared to 25,000 theatres in the 1990s. In May 2024, this crisis worsened as 450 single screens in Telangana state alone were shut down temporarily due to extreme low footfalls. There are several reasons for the collapse: multiplex expansion, high production and distribution costs, rising ticket prices. దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్లు సంక్షోభంలో ఉన్నాయన్న నిరంజన్ రెడ్డి, ఫుట్ఫాల్స్ లేక తెలంగాణలో 450కి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయన్నారు. మల్టీప్లెక్స్లు పెరిగిపోవడం, సినిమాల ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అంచనాలకు మించిపోవడం, ఇవన్నీ కలిపి టికెట్ రేట్లు పెరగడంతో సింగిల్ స్క్రీన్లు తెరమరుగవుతున్నాయన్నారు వైసీపీ ఎంపీ. Yet even multiplexes are struggling, posting a 114.3 crore loss in the financial year 24, revealing a model that neither sustains audiences nor businesses. This moment calls for urgent policy action: GST relief for single screens, concessional loans, renovation support, national regulation of concession pricing, and swift single window theatre clearances. మెయింటెనెన్స్ పెరిగిపోయింది, రాబడి తగ్గిపోయింది. జీఎస్టీ వెసులుబాటుతో పాటు కన్సెషనల్ లోన్స్, రెనోవేషన్ సపోర్ట్, సింగిల్ విండో థియేటర్ క్లియరెన్సెస్ లాంటివి ఇస్తే తప్ప సింగిల్ స్క్రీన్లు మనుగడ సాగించేలా లేవని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ నిరంజన్ రెడ్డి. ఒకప్పుడు ఓ వెలిగిన తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, 2 దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో 3,600 థియేటర్లుంటే వాటి సంఖ్య ఇప్పుడు 1,400కు తగ్గిపోయిందని చెప్పారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని రన్ చేసే కంటే మూసేస్తేనే నష్టం కొంచెమైనా తగ్గుతుందని భావించే పరిస్థితి వచ్చింది. 100 రూపాయల లోపు సినిమా టికెట్ ధరపై జీఎస్టీ స్లాబ్ తగ్గించిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు బతకాలంటే కేంద్రం చొరవ చూపాలనే ఇండస్ట్రీ అభిప్రాయాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి.